శ్రీశైలంలోని లింగాలగట్టు సమీపంగా కృష్ణానది తీరంలో జీవించే మత్స్యకారుల చేపల వేట ద్వారా జీవనాన్ని ఏర్పరచుకున్నారు. వీరిలో రాజయ్య అనే మత్స్యకారుడు గత 50 ఏళ్లుగా ఇదే వృత్తిలో నిమగ్నమై జీవిస్తున్నాడు. లోకలైటెన్తో మాట్లాడిన రాజయ్య తన అనుభవాలను, నదిలో వేట తాలూకా విశేషాలను పంచుకున్నారు. వేటలో దొరికే చేపల రకాలేమిటి? కృష్ణానదిలో వివిధ రకాల చేపలు లభిస్తున్నాయని రాజయ్య చెప్పారు. బొచ్చ, రవ్వ, జల్ల, అపోలో ఫిష్, జిలేబీ వంటి 10 నుంచి 15 రకాల చేపలు వేటలో పడతాయని, ఒక్కో రకం చేపకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని, వాటిని మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది అని అన్నారు. వేట కోసం మత్స్యకారులు అతి కష్టం చేసి నదిలో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో పడవ ప్రయాణించి అక్కడే 2 రోజులు గడిపి తిరిగి వచ్చేవారన్నారు. వేటలో ఒక్కో రోజు కొన్ని పడవలను మాత్రమే సంతృప్తికరమైన ఫలితం వస్తుంది, కానీ మాకు ఇది అలవాటు, ఇది మా జీవన విధానం అని తెలిపారు. మీ పేరు చెప్పండి. ఏం పని చేస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇప్పుడు మా నాన్నలు వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. మేమైతే ఇప్పుడు 20 సంవత్సరాలు పెట్టి యాడ్ చేస్తున్నాం. కృష్ణానదిలో ఏమేమి చేపలు దొరుకుతాయి? వచ్చా రవ్వ, వాసుకల్ల, పరమట్ట, అపోలో ఫిష్, జల్ల, ఇలాగ అన్ని ఒక 15 రకాల వరకు ఉంటాయి చేపలు. వేట కోసం ఎంత దూరం ప్రయాణం చేస్తారు నీళ్ళలో? ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు పోతాం. నైట్ వెళ్తాం, పగలు కూడా వెళ్తాం, చేస్తాం. వెళ్ళినప్పుడు ఎంతవరకు దొరుకుతాయన్న చేపలు? చెప్పలేమన్నా, ఒక రోజు పడితే ఒక రోజు పడవు, ఒక రోజు రోజు కూడా పడవు. ఒక రోజు పడితే ఒక రోజు 10 కేజీ 20 కేజీ దొరికితాయి. ఏ రోజు ఏమన్నా చేపలు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారన్న? ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుని చేస్తాం. ఏమన్నా అంటే రిస్క్ ఏమన్నా ఉంటుందా ఈ మత్స్యకార వృత్తిలో? రిస్క్ ఉండదన్న, అలవాటు రిస్క్ అనిపించదు. కొత్తగా వచ్చిన ఇక చేదు అనుభవాలు ఏం గతంలో ఏం లేవు అన్న? ఏమన్నా ఇబ్బంది కలిగింది? ఏం ఎప్పుడు ఏం ఇబ్బంది ఏం జరగలేదు. ఎన్ని రోజులు ఉంటారు వేటకి వెళ్ళినప్పుడు? అంటే ఒక రోజు 2 రోజులు ఉంటాం అంతే. సరే, ఎంతమంది కలిసి వెళ్తారు? ఇద్దరు వెళ్తారు. నా పడవకి 2 పోతాం, 2 పోయి యాడ్ చేసుకొని వస్తాం.